అవతార్ మే హే బాబా కీ జై. అందరికీ జై బాబా అండి. ప్రభు ఇచ్చిన ఈ అవకాశంలో ప్రార్థనా గీతాన్ని విజయలక్ష్మి గారు పాడతారు. బుక్ రీడింగ్ అనంతరం హారతి ఉమారాణి గారు ఇస్తారు. జై బాబా. పాడండి విజయలక్ష్మి గారు. जय बाबा अंडी अवतार मेहर बाबा की जय। नमो मेहर बाबा अवतार नमो देव देवा। प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा। अपार दिव्या कृपा सागर अपार दिव्या कृपा सागर सकल चराचर जगदोद्धारा सकल चराचर जगदोद्धारा नमो मेहर बाबा अवतार नमो देव देवा। प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा। जोहार लिवे श्री मेहर बाबा जोहार लिवे श्री मेहर बाबा। महिने जनिंచిన మానవ రూపా महिने जनिंచిన మానవ रूपा इह परानंद जीवन मेवा इह परानंद जीवन मेवा। भव भय भंजन परम पावन भव भय भंजन परम पावन। नमो मेहर बाबा अवतार नमो देव देवा। प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा। अज्ञानांधत अंतमुसेसि अज्ञानांधत अंतमुसेसि दिव्य विज्ञान दृष्टि न संगे दिव्य विज्ञान दृष्टि न संगे। హరిషడ్వర్గమంతరించగా హరిషడ్వర్గమంతరించగా అవ్యయమోషం అనుగ్రహింపు అవ్యయమోషం అనుగ్రహింపు। నమో మెహర్ బాబా అవతార్ నమో దేవ దేవా। प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा। अवतार मेहर बाबा की जय। थैंक्स अंड रजनी गाరు అందరి జై మెహర్ బాబా। జై బాబా జై బాబా అండి విజయలక్ష్మి గారు. ప్రార్థనా గీతంతో ఈరోజు సహవాస్ ప్రారంభించినందుకు జై మెహర్ బాబా. మనం సద్గురు కార్యసరళి అనే గ్రంథంలో 20వ అధ్యాయం ప్రారంభం చేసుకోవాలి. ఈరోజు 20వ అధ్యాయంలో సమ్మేళనం 1962 సంవత్సరం రాశారు. జూస్ గారు ఏం చెప్తున్నారంటే, బాబా ఏకాంతవాసం కొనసాగుతూ ఉండగా 1962 మార్చి ప్రవేశించింది అని చెప్తున్నారు. అంటే 1962లో బాబా ఏకాంతవాసం గురించి తెలియజేస్తూ బాబా అన్నట్ట ఏకాంతవాసం గురించి, ఏకాంతవాసంలో లేనిది నేనొక్కడినే అన్నారు. మానవాళి అంతా ఏకాంతవాసంలో ఉంది, వారికి శాశ్వత స్వేచ్ఛను ప్రసాదించడానికి నేను వచ్చాను అని బాబా తెలియజేశారు. బాబా వేసవిలో బాబా పూనాలో ఉండి జూలై నాటికి తిరిగి మెహరాజాద్ వెళతారని, తిరిగి అక్టోబర్ 30కి గురుప్రసాద్కి వచ్చి నవంబర్ 1వ తేదీ నుండి 7 రోజుల పాటు ప్రాక్ పశ్చిమ ప్రేమికులకు దర్శనమిస్తారని సర్కులర్ పంపారు. ఇటువంటి మహాదర్శనం కోసం ప్రపంచమంతటా బాబా ప్రేమికులు ఎంతో కాలం నుండి ఎదురుతెన్నులు చూస్తున్నారు. విదేశీయుల ప్రయాణానికి కావలసిన పాస్పోర్ట్లు, ఖర్చులకు డబ్బు సమకూర్చడంలో నిమగ్నయ్యారు. ఆ సమావేశాల తాలూకు నా దినచర్య, పుస్తకంలో వ్రాసుకున్న విషయాల ఆధారంగా వివరాలు
12 ఏళ్ల తర్వాత మీకు అందిస్తున్నాను అంటున్నారు. అంటే 1962 అంటే చాలా ఏళ్ల క్రితం మాట కదా! అది నేను డైరీలో రాసుకున్నాను. అది మీకు అందిస్తున్నాను అని చెప్తున్నారు. ప్రాక్పశ్చిమ సమ్మేళనం నవంబర్ 1962 పూనా, ఇండియా. ఈ సమావేశ వివరాలు భావి తరాల వారికి పరిశోధనాంశంగా ఉంటాయి. చర్చలు, విమర్శలు జరుగుతాయి. ఇప్పటికే ఈ సమావేశ విశేషాలు ఆంధ్రప్రదేశ్ నుండి వెలువడే దివ్యవాణి పత్రిక ద్వారాను, ఫిలిస్ ఫెడరిక్ అవేకెనర్ మ్యాగజైన్ ద్వారాను విశ్వవ్యాప్తంగా ప్రసారమయ్యాయి. ఎందరు ఎంత రాసినా అది అసంపూర్ణంగా ఉంటుందని భావిస్తున్నా. బాబా సహవాస కార్యక్రమాలన్నీ చాలా హడావిడిగా, క్షణం తీరిక లేకుండా ఉంటాయి. ఈ ప్రాక్పశ్చిమ సహవాసం అపురూపమైనది. దానికి అదే సాటి. కొన్ని నెలల ముందుగానే ఈ సహవాస ప్రణాళికలన్నీ సిద్ధం చేశారు. కార్యక్రమాలన్నీ సవ్యంగా నిర్వహించారు. వినోదభరితమైన సంక్లిష్టతలు చవిచూశాము. మేమంతా ప్రయాణ బడలిక వలను, అనారోగ్యం వలను బాధపడుతుండగా బాబా తనదైన శైలిలో సూక్ష్మ రూపంలో సంస్కారాలని ప్రక్షాళన చేశారు. 1956లో శాన్ ఫ్రాన్సిస్కోలో హాలిడే లాడ్జిలో బాబా బస చేసినప్పుడే నవంబర్ దర్శన కార్యక్రమానికి బీజాలు పడ్డాయి. బాబా ప్రతి ఒక్కరిని పేరు పేరున ఈ కార్యక్రమానికి రావలసిందిగా పిలిచారు. అంటే 62 ప్రణాళిక 56లోనే బాబా చేశారు అని చెప్తున్నారు. అందరూ తప్పకుండా రావాలన్నారు. నా కుమార్తె బాబా తనను ఆహ్వానించరేమో అని భయపడింది. అలాగే వయోలెట్ అనే ఆమెను బాబా ఆహ్వానించలేదు. ఆమె చాలా బాధపడింది, ఏడ్చింది. ఆమె ప్రయాణానికి తగిన సొమ్ము లేదని, బాబాను విశ్వాసపూర్వకంగా అంటిపెట్టుకోలేదని బాబాకు తెలుసు. ఆమె ఎప్పుడో మా బృందం నుండి విడిపోయింది. మేరియను తన భర్తను అనుమతించమని కోరింది. దానికి బాబా అప్పటికి ఆయన బతికి ఉంటే రావచ్చు అన్నారు. అప్పటికే ఆమె భర్త వృద్ధాప్యంలో శక్తిహీనుడిగా ఉన్నాడు. అప్పట్లో ఈ సమావేశం అంటే 1956 నవంబర్లోనే ఉంటుందనుకున్నాం. బాబా టైము ఇప్పటికి వచ్చింది. బాబా వారి అవతార కాలంలో ఇది అతి ప్రాముఖ్యమైన కార్యక్రమం. ప్రాక్పశ్చిమ దేశాలు ఎప్పటికీ కలవవు అనే నానుడు ఉంది. క్లిప్పింగ్ అనే కవి రాసిన పద్యంలో తూర్పు తూర్పే, పడమడ పరమయే అని ఎప్పటికీ కలవు అని రాశాడు. అయితే బాబా అద్భుతమైన ఈ సమావేశం ఏర్పాటు చేసి ప్రాక్పశ్చిమ దేశాల సమన్వయం సాధించారు. ఇంతకు ముందన్నడు ఏ దేశవాసులు ఇంత పెద్ద సంఖ్యలో ఒక మూల నుండి మరో మూలకి వెళ్ళలేదు. ఈ కార్యక్రమం ద్వారా ప్రాక్పశ్చిమ వాసుల సంబంధాలు వికాసం చెందాయి. ఇప్పుడు ఇండోనేషియా వాళ్ళు హాలెండ్లో ఉంటున్నారు. యూదులు ఇస్రాయెల్లోకి తిరిగి వచ్చారు. పాలస్తీనా నుండి అరబ్బులు అనేక దేశాలకు వలస వెళ్లారు. ఇండియా నుండి ముస్లింలు పాకిస్తాన్కి, పాకిస్తాన్ నుండి హిందువులు భారతదేశానికి తిరిగి వెళ్ళగలిగారు. టిబెటన్లు నేపాల్కి తరలి వెళ్లారు. అదేవిధంగా యుద్ధాల కారణంగా సైనికులు ఒక దేశం నుండి మరో దేశం వెళ్లి స్థిరపడ్డారు. అంతర్జాతీయ వివాహాలు సంభవమయ్యాయి. ముఖ్యంగా అమెరికా యువకులు జర్మన్లు, ఆస్ట్రియన్లు, జపనీయులను వివాహం చేసుకుంటున్నారు. అమెరికాలో జాతీయ యుద్ధాల కారణంగా నల్లవారు, తెల్లవారు మధ్య వివాహాలు చోటు చేసుకుంటున్నాయి. పాశ్చాత్య ప్రేమికులకు వసతి, భోజన సదుపాయాలను శ్రీ మెహర్జీ నాయకత్వంలోని బృందం వారు పూనా నగరంలోని వివిధ హోటల్లో ఏర్పాటు చేశారు. తూర్పు దేశీయులు వేల సంఖ్యలో ఈ ప్రాక్పశ్చిమ సమ్మేళనంలో పాల్గొన్నారు. కొందరు వారి వారి గ్రామాల నుండి కాలినడకన వచ్చారు. మరికొందరు ఎడ్ల బండలోనూ, రైళ్లలోనూ, బస్సుల్లోనూ వచ్చారు. నాకు, చార్మియానుకు పూనా టర్ఫ్ క్లబ్లో బస ఏర్పాటు చేశారు. క్లబ్బు ముఖ్య భవనంలో డాక్టర్ హేమన్, చామ్లిన్, మిగతా చిన్న క్యాబిన్లో ఎలిజబెత్, కిట్టి, రూత్ వైటు, నేను, చార్మియాను బస చేశాం. మాతో పాటు దోమలు, నల్లులు, బల్లులు కూడా సహవాసం చేశాయి. వర్షాలకు పచ్చిగడ్డి బాగా పెరిగి ఉన్నందున పాములు కూడా తిరుగుతున్నాయి. చీకటి పడగానే టార్చ్ లైట్లు వాడేవాళ్ళం. చార్మియాను మా గదిలో తాచుపాము పిల్లని చూసింది. దాని రంగు నేల రంగులో కలిసిపోయినందున త్వరగా గుర్తించలేకపోయాం. చార్మియాన్ ధైర్యంగా దాన్ని పట్టుకుని బయటికి విసిరేసింది.
అంటే గురుప్రసాద్ అప్పట్లో చాలా పెద్ద ప్లేస్ ఉండేదండి. ఇప్పుడంటే చిన్న ఒక గది మటుకే ఉంచారు తప్ప, చాలా అద్భుతంగా ఉండేటది. అందుకని ఆ సమావేశాల్లో, ఆ ప్రాంగణంలో ఎలా ఉంది వాతావరణం ఆవిడ చెప్తున్నారు జోస్ గారు. ఈ ఒక్క ప్రయత్నం వల్ల ఎన్ని రకాల దేశాలు కలిసాయి. వివాహాలు చేసుకోవడం, ఒక దేశానికి ఇంకో దేశం సంబంధాలు ఏర్పడడం, ఇవన్నీ జరిగాయి. బాబా పని సఫలీకృతమయ్యింది. అంటే ఒక కవి రాసాడు కదా! తూర్పు తూర్పే, పడమర పడమరే అని ఎప్పటికీ కలవని కానీ అవతారుడు వచ్చినప్పుడు సు స అది సుసాధ్యం చేశాడు అని జూస్ చెప్తున్నారు. మే మేము 28వ తారీఖు రాత్రికి బొంబాయి వచ్చి, అక్కడ గతంలో చార్మియాన్ బస చేసిన తాజ్‌మహల్ హోటల్‌లో బస చేశాం. ఆ రోజు దీపావళి పండుగ. బొంబాయి అంతా రంగురంగు దీపాలతో వెలిగిపోతోంది. మొన్నాడు ఉదయమే లేచి పూనా నగరానికి రైల్లో బయలుదేరాం. ఆ రోజు అక్టోబర్ 29వ తారీఖు. ఈ ప్రయాణంలో భారతదేశ ప్రజల మనస్తత్వం అర్థం చేసుకునేందుకు వీలు కలిగింది. భారతదేశంలో పేదరికం, నిరుద్యోగం పెద్ద సమస్యలు అని గ్రహించగలిగాము అని జూస్ గారు చెప్తున్నారు. అంటే ఫ్లైట్ బాంబేలో దిగారు వాళ్ళు. పూనా బయలుదేరారు. ఆ బయలుదేరేప్పుడు రైలు ప్రయాణంలో చూసిన ఆ దృశ్యాలను బట్టి ఆవిడకు అవగతమైందేంటంటే, ఇండియాలో ఎక్కువ పేదలున్నారు, నిరుద్యోగం ఎక్కువుందని వాళ్ళకి తెలిసిందని చెప్తున్నారు. వ్యవసాయదారుల పంట కోత పనిలో ఆనందిస్తూ, భగవంతునికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ, పాటలు పాడుతూ ఆనందిస్తున్నారు. వారి పనిలో పాటలు పాడుతుంటే నాకు ఆనందంగా ఉంటుంది. ఆనందం లేకపోతే నాకు విచారంగా ఉంటుంది. పశ్చిమ దేశాల నుండి తూర్పు దేశీయులు ఏం నేర్చుకోవాలి అని మనం అనుకుంటే అది శాస్త్ర విజ్ఞానం అంటే టెక్నాలజీ. అలాగే తూర్పు దేశీయుల నుండి పశ్చిమ దేశీయులు ఏమి నేర్చుకోవాలి అంటే ఆధ్యాత్మికత అని చాలా అస్పష్టంగా అంటాం. ఆ మాటలో విశ్వాసం లేనట్టుగా అంటాం. నిజానికి ఈ ఇంగ్లీషు మాటకి అర్థం కూడా అస్పష్టంగా మారింది. ఆధ్యాత్మికత అంటే భగవంతునికి సంబంధించి అనో లేదా జ్ఞానమనో తెలివనో మహాత్ములు యోగులకు సంబంధించినదనో అనుకుంటాం మనం. నిజానికి ఆధ్యాత్మికత అంటే మన దైనందిన జీవితంలో నిరంతరం భగవంతుని స్మరించుకుంటూ ఆనందంగా ఉండడం. అలా కాక ఆధ్యాత్మికత అనేది మనకు సమయం చిక్కినప్పుడు చేసే పని అనుకుంటాం. మన వ్యాపారాలు, సంసారం అన్నీ చక్కబడ్డానికి చేసే జీవనం అనుకుంటాం. అయినా ఇవన్నీ చక్కబెట్టడానికి సమయం ఎప్పుడు వస్తుంది? మన జీవితాన్ని ఆధ్యాత్మికంగా ఎప్పుడు జీవించగలం అంటే అది ఎప్పటికీ కుదరదనిపిస్తోంది అన్నారు ఫ్రాన్సిస్ బాబజాన్. చాలా అద్భుతంగా చెప్పారండి ఆయన. అదే ఆహ్, ఈత కొడతానని సముద్రం దగ్గరికి వెళ్లి అలలు తగ్గాక ఈత కొడతానన్నట్ట. అలాగే ఒక సాధకుడు గాని, జ్ఞాని గాని ఈ బాధ్యతలన్నీ తీరిపోయాక నేను ఆధ్యాత్మికతలో అడుగుపెడతా అన్నట్టుగానే ఉంటుంది. అలాగే ఉంటుంది మన పరిస్థితి. మన జీవితాన్ని ఆధ్యాత్మికంగా ఎప్పుడు జీవించగలం? అందుకే బాబా కొత్త ఒరవడి నేర్పారు. ఆధ్యాత్మికత అంటే సంసారంలోనే ఉంటూ దేన్ని విడిచిపెట్టకుండా, దేన్ని అంటిపెట్టుకోకుండా ఉండగలగడమే ఆధ్యాత్మికత అని. అంటే ఇంకోతను కూడా చెప్తాడు. బాబా ఏం చెప్తే అది చెయ్యడమే ఆధ్యాత్మికత అని. చాలా అద్భుతంగా ఆధ్యాత్మికత అంటే మనకి ఈ అవతారంలోనే బాగా విశిద్దమైందండి. ఆధ్యాత్మికత అంటే అదో పెద్ద, పెద్ద వయసొచ్చాక తెలుసుకోవలసింది. లేతే అన్నీ వదిలేసి సన్యసించడం. భగవంతుని తెలుసుకోవాలంటే పూర్తిగా అన్నీ వదిలేయాలి. ఈ ఒరవడిలో ఉన్నాం మనం. దాన్ని చాలా కొత్త సిలబస్ అంటారు చూడండి. అప్‌డేట్ అంటారు. అలా అవతారుడు ఈ యుగానికి ఏది అవసరమో దాన్ని అప్‌డేట్ చేసుకుంటూ చాలా అద్భుతంగా ఆధ్యాత్మికతని, భగవంతుని దగ్గరికి చేశాడండి ఈ అవతారంలో బాబా. కానీ మనం ఇలా ఆలోచిస్తూ ఉంటాం గదా! ఆధ్యాత్మికత అనేది మనకు సమయం దొరకట్లేదండి బాబా ప్రేయర్‌కెళ్ళాలంటే అంటాం. అంటే దాటవేస్తాం. ఫస్ట్ ఛాన్స్ భగవంతుడికిస్తే అవన్నీ ఆటోమేటిక్‌గా వెనక్కెళ్ళిపోతాయి. కానీ అది ఇవ్వకపోవడం వల్లే ఈ ఈ ప్రాబ్లమ్ అంతా. కాబట్టి ఫ్రాన్సిస్ బ్రాబజాన్ అంటున్నారు. అది ఎప్పటికీ కుదరదు అనిపిస్తోంది అంటున్నారు ఫ్రాన్సిస్ బ్రాబజాన్. ఈ సహవాసులో ఆస్ట్రేలియా సూఫీ బృందం అతి పెద్దది. వారు సిలోన్‌లో ఆగవలసి వచ్చింది. భారతదేశానికి, చైనాకి మధ్య యుద్ధం రగులుతుంది. విమానాలన్నీ సైనికులతోనూ, ఆయుధాలతోనూ నిండిపోయాయి. ఆస్ట్రేలియా గ్రూప్ వారికి విమానం దొరకనందున వారు సిలోన్ నుండి బోట్‌లో రావాల్సొచ్చింది. అందుచేత వారు ఒకరోజు ఆలస్యంగా చేరారు. మరో హోటల్లో బస చేసిన బృందంలోని ఇద్దరు భక్తుల నుండి కొన్ని విలువైన వస్తువులు, డబ్బు దొంగలు దోచుకున్నారు. పూనా చుట్టుపట్ల దొంగలు ఎక్కువ ఉన్నారు.
శ్రీమతి బజేజియన్ ఎనర్జీలు పోగొట్టుకున్న పాస్‌పోర్ట్‌లు దొంగల నుండి తిరిగి దొరికాయని బాబాకు చెప్పినప్పుడు, బాబా అన్నారు, "ఏదీ ఎక్కడికి పోదు. నా దగ్గరికే వస్తుంది. మీరు నాకు రూ. 400 ఇవ్వాలనుకున్నారు. దొంగ సరిగ్గా రూ. 400 తీసుకున్నాడు. వ్యవహారం సరిపోయింది" అని బాబా వాళ్ళతో అన్నారట. అలాగే ఐవిడ్జూస్ అంటున్నారు, అహ్మద్‌నగర్ ప్రాంతంలో ఒక గజ దొంగ ప్రజలను బాధిస్తున్నాడు. అతని నాయకత్వంలో మరో 30 మంది దొంగలు పనిచేస్తున్నారు. ఒకనాడు కొందరు బాబా వద్దకు వచ్చి దొంగల బారి నుండి కాపాడమని వేడుకున్నారు. ఒకరోజు బాబా ఆరు బయట చెట్టు కింద ప్రవచనం ఇస్తుంటే ఆ గజ దొంగను కొందరు బాబా శిష్యులు ఆహ్వానించారు. దూరం నుండే బాబా ప్రవచనం విన్నాడు ఆ గజ దొంగ. బాబా అతనిని దగ్గరికి పిలిపించి, "నువ్వు దొంగతనాలు ఎందుకు చేస్తున్నావు? నీకు డబ్బు కావాలా? నువ్వు కుటుంబాన్ని పోషించాలా? నిన్ను దొంగతనాలకి ఏమి పురుగొలుపుతోంది?" అంటూ ప్రశ్నించారు బాబా ఆ దొంగని. దానికి ఆ దొంగ అన్నాడు, "దొంగతనం అంటే నాకిష్టం" అన్నాడు. "నువ్వు దొంగతనం మానేయ్. నీ కుటుంబ పోషణకు సరిపడా ధనమిస్తాను" అన్నారు బాబా. అతను అంగీకరించలేదు. ఆఖరికతడు బాబా చెప్పినట్లు నడుచుకోవడానికి ఒప్పుకున్నాడు. బాగుంది. ఇప్పటివరకు నువ్వు నిర్వహించిన పెద్ద దొంగతనం చేయమన్నారు బాబా. బాబా మాటలకతడు ఆశ్చర్యపోయాడు. ఇది నా అభిష్టం అని కూడా బాబా అన్నారు. ముందా దొంగల ఇబ్బంది తెలిసి ఆ దొంగని బాబా దగ్గర తీసుకొచ్చారు. బాబా అడిగారు, "అసలు ఏది నిన్ను ప్రేరేపిస్తోంది దొంగతనం చేయడానికి?" అంటే, "నాకిష్టం" అన్నాడు. అంటే, "నీ కుటుంబ పోషణకు సరిపడా ధనమిస్తానన్నారు బాబా." అతను అంగీకరించలేదు. అంటే అది అలా దొంగతనం చేసి తినడంలోనే అతనికిష్టం అన్నమాట. ఆఖరికి అతడు బాబా చెప్పినట్టు నడుచుకోవడం ఒప్పుకున్నాడు. "సరే బాబా, దొంగతనం మానకుండా ఇంకేదైనా చెప్పు" అంటే, బాబా అంటున్నారు, "ఇప్పటి వరకు నువ్వు నిర్వహించిన పెద్ద దొంగతనం చెయ్యాలట. అంటే ఇప్పటి వరకు నువ్వెప్పుడు అలాంటి దొంగతనం చేసి ఉండవు. అలాంటి పెద్ద దొంగతనం చెయ్యి" అన్నారట. బాబా మాటలకతడు ఆశ్చర్యపోయాడు. ఇది నా అభీష్టం అని కూడా బాబా చెప్పారు. కొద్ది రోజుల తర్వాత ఆ దొంగ పెద్ద ప్రణాళికతో వచ్చి దొంగతనానికి అన్నీ సిద్ధం చేసుకున్నానని చెప్పాడు. బాబా సరే. అతని ప్రణాళిక ప్రకారం ఒకరోజు ఒక పెద్ద ఇంట్లో దొంగతనానికి వెళ్ళాడు. అంటే బాబా సరే అన్నారు. ఆ ప్రణాళికను అమలుపరచమన్నారు. ఎలా వెళ్తాను, ఏంటి అన్నది కూడా ప్రణాళిక వేసేసి చెప్పేశాడు బాబాకి. బాబా ఓకే అనగానే ఒకరోజు ఒక పెద్ద ఇంట్లో దొంగతనానికి వెళ్ళాడు. కష్టపడి వీధి తలుపులు బద్దలు కొట్టి లోపలికి ప్రవేశించేసరికి ఎదురుగా నవ్వుతూ బాబా కనిపించారు. ఆ దొంగ భయపడి వెనక తలుపులోంచి ఇంట్లోకి చొరబడ్డాడు. అక్కడ కూడా ఎదురుగా బాబా ప్రత్యక్షమయ్యారు. ఇక లాభం లేదనుకుని కోపంతో బాబా ఆశ్రమానికి పరిగెత్తుకొచ్చాడు. అక్కడ బాబాను చూసి, "బాబా, మీరు చేసేదేమీ బాగోలేదు" అన్నాడు. బాబా చిరునవ్వు నవ్వి ఊరుకున్నారు. కొంతసేపయ్యాక అతడు తిరిగి వచ్చి, "బాబా, నేనొక నిర్ణయానికి వచ్చా. మీరు నాకు పోలీసు ఉద్యోగం ఇప్పించండి. నగరంలోని దొంగల స్థావరాలన్నీ నాకు తెలుసు. నేను దొంగలను పట్టి ఇచ్చి నగరాన్ని రక్షిస్తాను" అన్నాడు. ఆ తర్వాత కాలంలో అతనొక పోలీసు ఉద్యోగి అయ్యాడు అని ఐవిడ్ జ్యూస్ ఇక్కడ తెలియజేశారు. మాకు సదుపాయాలు చేయడానికి కార్యకర్తలు చాలా శ్రమించారు. అంటే సప్లిమెంట్‌లో ఈ దొంగతనాల గురించి వాళ్ళకి కలిగిన అనుభవాల గురించి జ్యూస్ తెలియజేశారండి. మళ్ళీ బుక్‌లోకొద్దాం. ఈ సహవాస్‌లో ఆస్ట్రేలియా సూఫీ బృందం అతి పెద్దది. నాకు సిలోన్ ఆగవలసి ఉంది. ఆఖరికి ఎలాగో మొత్తానికి బోట్‌లో వాళ్ళొచ్చారు బాబా దగ్గరికి. జ్యూస్ చెప్తున్నారు. మాకు సదుపాయాలు చేయడానికి కార్యకర్తలు శ్రమించారు. అలాగే బాబా కూడా అవిశ్రాంతంగా భక్తులకు దర్శనమిచ్చారు. పాశ్చాత్యులకు ప్రత్యేకంగా ప్రతి ఉదయం 2 గంటల అధిక సమయం కేటాయించారు. చిన్న చిన్న ప్రవచనాలు, సంగీతం లేదా సంభాషణతో గడిపేవారు. మధ్యాహ్నం పూట వేలాది మంది ప్రాక్పశ్చిమ దేశీయులకు దర్శనమిచ్చారు. ఉదయం పూట పాశ్చాత్య స్త్రీలను, మధ్యాహ్నం పురుషులను కలుసుకునేవారు బాబా. మేమంతా బృందాలుగా వెళ్లి బాబాను దర్శించుకున్న తర్వాత ఒకరినొకరం కలుసుకుని సంభాషించుకునేవారం. బాబా చట్టనొప్పి కారణంగా ఎక్కువగా నడవలేకపోయేవారు. కదలిక లేని కారణంగా శరీరం కొంచెం బరువెక్కినట్లు కనిపించారు. మొట్టమొదటిగా బాబాను దర్శించిన వారికి ఆయన ఆనందంగానూ చలాకీగానూ కనిపించారు. చార్మియాన్, నేను, స్త్రీ మండలి వారిని చాలా కాలం తర్వాత కలుసుకున్నాం. 1952లోను, ఆ తర్వాత 1959లో కేవలం
5 నిమిషాల పాటు కలిశాం. మణి మెహరాలు అందమైన చీరల్లో అందంగా కనిపించారు. డాక్టర్ గోహెరు బాబావారి ఆరోగ్య విషయంలో చాలా శ్రద్ధ తీసుకుంటుంది. ఆ తర్వాత మార్గరెట్ క్లాస్కు తను రానుగలి బాబా ఆశ్రమంలో ఉండిన రోజుల్లో తరచూ తగువులాడుకుంటూ ఉండేవారమని చెప్పింది. బాబావారిని పోట్లాడుకోనిచ్చేవారే కాదు. రువానాకు నడినాకి అస్సలు పడేది కాదు. నాసిక్ ఆశ్రమంలో వారిద్దరూ రూమ్మేట్లు. ఇలా ఒకరంటే ఒకరికి ఎందుకు పడటం లేదు అని నడిన బాబాని అడిగింది. అలా జరగడానికి వారి గత జన్మ సంబంధాలు కారణమని బాబా చెప్పారు. ఆ తర్వాత వేరొకసారి ఓడలో ప్రయాణం చేస్తున్నప్పుడు ఒక రాత్రి రువానో తనకు దుప్పటి కప్పడం నడినా చూసింది. అప్పటి నుండి వారి వైరభావం తొలగిపోయిందని ఇక్కడ ఫిలిస్ ఫెడరిక్ తెలియజేశారండి. చిన్న అడ్జస్ట్‌మెంటు పెద్ద అగాధాన్ని లేకుండా చేస్తుందండి. అది తెలియకే మనం చిన్న చిన్న విషయాలకే పెద్ద అగాధాలు చేసేసుకుంటాం సంబంధాలని. బాబా చెప్తున్నారు అది కిందటి జన్మ సంస్కారం. కానీ దాన్నేం చేస్తాం, ఆ చిన్న దుప్పటి కప్పింది చూడండి. ఆ చిన్న చర్య ఆవిడకి నచ్చి మళ్ళీ వాళ్ళిద్దరి మధ్య స్నేహభావం వెలిసిందని రాస్తున్నారు. ఆ చిన్న అడ్జస్ట్‌మెంట్‌లో ఒక్క సెకను ఆగితే చాలు. ఇక్కడొక చిన్న కథ కూడా చెప్పేసి ముగించేస్తాను. ఒక ఆవిడ చాలా కోపమట. చాలా కోపంగా ఉంటే, ఆ కోపమొస్తే చాలా వస్తువులు విసిరేయడం, మనుషుల్ని దెబ్బలాడడం, దాంతో ఆవిడ స్నేహితులు, బంధువులు, పిల్లలందరూ దూరమైపోతారు. ఇది భరించలేక ఆ ఊరికొక సాధువు వచ్చాడని చెప్పి అతని దగ్గరికెళ్ళి, "నేనిలా కోపంలో అన్నీ విసిరేస్తాను. అందరూ నాకు దూరమైపోతున్నారు. నాకీ కోపం తగ్గడానికి ఏదైనా చిట్కా గాని, మందు గాని ఇమ్మంటే" ఆయన కొన్ని గూళికలిస్తాడు. "ఇవి నీకు కోపం వచ్చే ముందు వస్తోంది అని తెలుస్తుంది కదా! అప్పుడు ఆ గూళికేసేసుకో. ఆ తర్వాత ఓ 10 నిమిషాలు సైలెంట్‌గా ఉండు" అని చెప్తాడు. సరే అని చెప్పి ఆవిడ ఒక్కొక్క గుళిక వేసుకోవడం, 10 నిమిషాలు సైలెన్స్‌గా ఉండడంతో అన్ని పరిస్థితులు చక్కబడిపోయి అందరూ దగ్గరైపోతారండి. స్నేహితులు, బంధువులు ఆవిడలో మార్పు అంటే చాలా మార్పు కలుగుతుంది ఆవిడలో. ఆవిడ ఈ గూళికలు ఇంక అయిపోతున్నాయని తెలుసుకొని మళ్ళీ, మళ్ళీ ఆ గూళికలు ఆ మందులు కావాలని ఆ సాధువు దగ్గరికెళ్తుంది. సాధువు ఆ ఊళ్ళో ఉండడు. ఎక్కడున్నాడో కనుక్కొని మరీ అక్కడికెళ్ళి, "స్వామి మీరిచ్చిన మందులు నాకు చాలా పనిచేశాయి. కాబట్టి మరికొన్ని మందులిస్తే నేను బతికిపోతాను. ఇప్పటికే చాలా మంది నా దగ్గరకొచ్చారు. ఇంకా కొంతమంది రావాలి నా దగ్గరికి. నా కోపం వల్ల దూరమైన వాళ్ళందరూ దగ్గరవుతున్నారు" అని చెప్తుంది. అప్పుడు ఆ మందులు మళ్ళీ ఇమ్మంటే సాధువు అంటాడు, "ఇంక అవసరం లేదు" అని చెప్తాడు. "ఎలా స్వామి మందులు లేకపోతే కోపం వస్తేను" అంటే, "ఏం లేదమ్మా, మందేసుకున్న వెంటనే మందులో లేదు. మందేసుకున్న వెంటనే నువ్వు 10 నిమిషాలు మౌనంగా ఉండమన్నాను కదా! ఆ 10 నిమిషాల మౌనంలో ఎవరు ఏమన్నా నువ్వు మాట్లాడొద్దన్నాను కనుక మాట్లాడలేదు కనుక, ఆ పరిస్థితిని అర్థం చేసుకొని, నువ్వు సైలెంట్ అయిపోవడం వలన పరిస్థితులన్నీ చక్కబడ్డాయి. నెమ్మది నెమ్మదిగా 10 నిమిషాలు, 15 నిమిషాలు పెంచుకుంటూ వెళ్ళింది ఆ సైలెన్స్‌ని. మందేసుకున్నాను కదా! ఇప్పుడు మాట్లాడకూడదు, ఇప్పుడు కోప్పడకూడదు అనుకుంటూ ఒక రకంగా ధ్యానం చేసినట్టే దాని మీద దృష్టి పెట్టిందావిడ. కోపాన్ని తగ్గించుకోవాలని దృష్టి పెట్టింది. కానీ ఆవిడేమనుకుంది? మందనుకుంది. అందుకని సాధువు చెప్తున్నాడు. "ఇంక ఏ మందులు అవసరం లేదమ్మా. ఆ 10 నిమిషాల సైలెన్స్‌నే పెంచుకుంటూ వెళ్ళిపో. అందరూ నీకు దగ్గరవారవుతారు" అని. అంటే కొంచెం సహనం వహించి ఆ పరిస్థితిని ఎదుర్కొంటే కనుక ఎలాంటి పరిస్థితినైనా అధిగమించవచ్చండి. కాబట్టి బాబా చెప్పేది కూడా అందుకే. సహనం వహించండి అని. ఇక్కడ వాళ్ళిద్దరి మధ్య కూడా ఈ వైరం తొలగి చక్కటి స్నేహభావం ఏర్పడింది అంటే ఒక్క చిన్న చర్య ఎంతో మార్పుని కలిగిస్తుంది. అంటే 5 నిమిషాలో ఒక్క సెకను మనం సైలెంట్‌గా ఉంటే పరిస్థితులన్నీ చక్కబడతాయని బాబా కూడా చెప్తారు. ఓకే. అలాంటి వాళ్ళు ఈ సహవాసంలో మళ్ళీ కలుసుకున్నారట. ప్రాక్పశ్చిమ సమ్మేళనం 1 నవంబర్ ప్రారంభమైంది. ఆ రోజు నేనెప్పటికీ మరవలేము. ప్రాక్పశ్చిమ సమ్మేళనం అనే పుస్తకంలో ఫ్రాన్సిస్ బ్రాబజాన్ రాసినట్లు వారు ప్రేమించడానికి ప్రేమ వనానికి బయలుదేరారు. కానీ సముద్రం ఒడ్డుకి చేరారు. గులాబీల సౌరభాన్ని ఆస్వాదించేందుకు వచ్చారు. అనంత సాగరాన్ని తిలకిస్తూ మైమరిచిపోయారు అని ఫ్రాన్సిస్ బ్రాబజాన్ ఒక కవిత రాశాడు. సాగరాన్ని ఒక్క క్షణకాలం తిలకింపజేసి అవతారుడు వారిని ఒడ్డుకు చేర్చాడు. వారు ఆయన పాదాల నీడన సేద తీరారు. వారి హృదయాలలో ప్రేమ నిండింది అని ఇక్కడ రాశారండి. మరి మిగిలిన విశేషాలు రేపు మనం తెలుసుకుందాం. ఈ ప్రాక్పశ్చిమ సమ్మేళనం గురించి ఇంకా కొంచెం డీటెయిల్‌గా రాశారు జోస్ గారు. అవి కూడా రేపు మనం తెలుసుకుందాం. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా అండి. ఉమారాణి గారు. జై బాబా.
Oh, glorious eternal ancient one, your face is a bright transcendental sun. Light in this dark world and the tears I weep. My heart may here I give to you to keep. Creator yet creationless you are. Truth and truth's body, divine avatar. Who through compassion the three worlds maintain. Destroy this ignorance that life sustains. These five nights are the whirling spokes of prayer of the world wheel that bears me on to death. Unless you who are infinitely kind, break the wheels of which is conditioned mind. This same sense is my love, this which my heart of the world wheel that bears me on. This same sense is my love, this holds my heart. Mande. This same sense is my love, this holds my heart. Which to please you I have shaped from my heart. Accept them as you would a simple flower that has no use beyond its shining hour. You are myself, I sing to you in praise and beg your love to bear me through the day. Till you, the ever-living perfect one, fill my darkness with your shining sun. అవతార్ మెహర్ బాబా కి జై. జై బాబా రజని, అందరికి జై బాబా అండి. థ్యాంక్ యూ. మధ్యలో కొంచెం డిస్టర్బ్ అయింది, సారీ. జై బాబా. జై బాబా జై అండి. బాబా మేడం. జై బాబా దైవ అండి, దర్శనం. అందరికీ జై బాబా. జై బాబా మేడం. దైవ దర్శనం, దివ్యవాణి, దొంగ పోలీస్ గా మారడం, బాబా తూర్పైన ఒక కవి పరమని చెప్పడం, చాలా గొప్ప విషయాలు. కోపం కథ, చాలా విషయాలు చెప్పారమ్మా. మీకు ధన్యవాదాలు. జై బాబా. జై బాబా అండి. అందరికీ జై మహేష్ బాబా. జై బాబా అండి. జై బాబా అండి, అందరికీ జై బాబా. జై బాబా అండి, అందరికీ జై మెహర్ బాబా. మెహర్ జై బాబా. బాబా అండి, అందరికీ జై బాబా.